125 ఫ్యామిలీస్ ముందుకు వచ్చి ఉన్నారు సార్. సో ఇట్ ఈస్ షోయింగ్ అ సక్సెస్ ప్రోగ్రామ్ రైట్ నౌ. సో వాలంటరీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ విల్లింగ్ ఫ్యామిలీస్, ఇమీడియట్గా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ రెజల్యూషన్ అండ్ లెండింగ్, తర్వాత స్కిల్ బేస్డ్ అనిమల్ హస్బెండరీ. చాలా మందికి మా ఊరు ఎక్కువ రూరల్ కాబట్టి అక్కడ ఎక్కువ వాళ్ళు ప్రిఫర్ చేసింది కౌస్ అండ్ బఫ్లోస్ యూనిట్ పెట్టడానికి, పోల్ట్రీ, చికెన్ షాప్, చిన్న షాప్లు కొట్టు పెట్టుకుంటాము. అలాంటివి వచ్చిన వాళ్ళకి ఏం కావాలో దానికి రిలవెంట్ డిపార్ట్మెంట్ తోటి కూడా వాళ్ళకి ఓరియంటేషన్ ఇచ్చాము సార్. అక్కడ చూస్తున్నది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఫాలో అప్ నిజంగానే వాళ్ళు చేస్తున్నారు. అండ్ ఎవ్రీ 4 daysకి వన్స్ అయినా టచ్ చేసినట్టు వీఆర్ డూయింగ్ ఇట్ సార్. 4th is హెల్ప్ గ్రూప్. ఈ June 19th లాంచ్ చేసాం సార్. నౌ వీఆర్ ఇన్ డిసెంబర్. లాస్ట్ 6 months ఎవరు డిఫాల్ట్ అవ్వాలా, కంటిన్యూస్గా వాళ్ళు రీపేమెంట్ చేస్తూ మనం అనుకున్న పనినే వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు సార్ ఇప్పటికి. సో 16 villages ఈ ఫస్ట్ ఫేజ్లో ఐడెంటిఫై చేసుకున్నాము. 9 మండల్స్లో కవర్ అయినాయి. 226 ఫ్యామిలీస్కి ఓరియంటేషన్ ఇచ్చాము. 40 మెంబర్స్కి 31.40 lakhs లోన్ ఇచ్చాము. సో ఇప్పటికీ వాళ్ళందరూ 40 స్మాల్ బిజినెస్ ఆంటర్ప్రెనర్స్ అయ్యారు. నెలకి 8,000 నుంచి 15,000, 6 monthsలోనే నెలకి 8,000 నుంచి 15,000 రూపీస్ వాళ్ళకి ఆదాయం వస్తున్నాయి. వెన్ ఐ ఇంటరాక్టెడ్ విత్ దీస్, అవును మేడం నాకు ఇంక 2 years లోన్ కట్టాలి, నెలకి 5,000 కడుతున్నాను, నెక్స్ట్ లోన్ కట్టగానే ఇంకా ఒక నేను తెచ్చుకోవాలి, మీరే లోన్ ఇవ్వాలి అని కూడా ఇప్పుడు వాళ్ళ ముందుకు వస్తున్నారు సార్. సో దీస్ ఆర్ ద ప్రాజెక్ట్. మనం ఫస్ట్ చెక్ ఇచ్చాము, తర్వాత వాళ్ళకి ఫాలోఅప్ చేసాము. చిన్న ఆవులు ఇవన్నీ పెట్టుకున్న యూనిట్లు ఉన్నాయి సార్. సో ఇందువల్ల అవుట్కమ్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ లాస్ట్ 6 monthsలో ఫార్మర్ డిస్టిల్లర్స్ ఇప్పుడు అందరూ లోకల్ ఆంటర్ప్రెనర్స్ అయిపోయారు. చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు. ఫస్ట్ మీటింగ్కి ఇప్పటికే చాలా మార్పులు వాళ్ళ యాటిట్యూడ్లో కూడా కనిపిస్తున్నాయి. ఇంకా ఒక 55 members ముందుకు వచ్చారు సార్. ఇప్పుడు వాళ్ళకి నెక్స్ట్ మంత్కి వాళ్ళకి లోన్ ఇస్తున్నాము. కమ్యూనిటీ ఓనర్షిప్ అండ్ అకౌంటబిలిటీ, నేను ఆల్రెడీ చెప్పినట్టు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఇప్పటికి మనం ఓన్లీ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఫర్ ఉమెన్గా చూస్తున్నాము. ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అగేన్స్ట్ సోషల్ ఈవెల్స్గా మేము వాడుకుంటున్నాము సార్. ఒక్కరు ఎవరైనా డిఫాల్ట్ అయితేనో, రీలాప్స్ అయితేనో వేరే ఎక్కడి నుంచో మాకు ఇన్పుట్స్ రాదు, ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూపే మాకు ఇన్ఫార్మ్ చేస్తారు సార్. 0 default సార్. దిస్ ఇస్ అవర్ అచీవ్మెంట్. మనం శ్రీనిధి ఇవన్నీ ఆన్లైనే కాబట్టి ఇప్పుడు దాకా డిఫాల్టర్స్ ఏమీ రాలేదు. 0 రీలాప్స్ సార్. ఎవ్రీ ఆల్టర్నేటివ్గా వాళ్ళు మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ, BOAs కానీ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా కంటిన్యూస్గా ఫాలోఅప్ చేస్తున్నారు కాబట్టి 0 రీలాప్స్. లాస్ట్ 6 monthsలో ఎవరు మళ్ళీ ఈ జాబ్కి వెళ్ళలేదు సార్. ఎన్ఫోర్స్మెంట్తో పాటు రీహాబిలిటేషన్ సక్సెస్ అవుతున్నది వన్ ఆఫ్ ఎగ్జాంపుల్. అండ్ సైలెంట్గా సెటిల్గా 1 family 1 entrepreneur కూడా వీళ్ళందరితోటి మేము చేసేసాము సార్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో లీడింగ్ టు 0 poverty. అప్పటికి ఒక 5,000, 6,000 రూపీస్గా అమ్మిన వాళ్ళు ఇప్పుడు 8,000, 15,000 లీగల్గా దే ఆర్ ఎర్నింగ్ దిస్ అమౌంట్ ఆల్సో. అండ్ నౌ వీఆర్ థింకింగ్ టు స్కేల్ ఇట్ అప్ సార్. నాట్ జస్ట్ ఐడియల్ లిక్కర్స్. ఈ బంగారు కుటుంబం ఎవరు అడాప్ట్ చేసుకోలేదో వాళ్ళందరికీ మైక్రో ప్లానింగ్ చేసుకొని ఇలాంటి ఒకరి టైప్ చేసేసి ఫాలోఅప్ చేస్తామనేది కూడా ఫ్యూచర్ ప్లాన్గా మేము అనుకుంటున్నాము సార్. దిస్ ఇస్ ప్రాజెక్ట్ మార్పు. సో వీఆర్ చేంజింగ్ ఫ్యామిలీ, 1 family at a time వీఆర్ చేంజింగ్ ద లైఫ్ సార్. ఒక 2-minute వీడియో ఉంది సార్. తొలి విడతలో అధికారుల సహకారంతో 20 రోజుల క్రితం 40 మంది లబ్ధిదారులకు సుమారు 31 లక్షల రూపాయల రుణం మంజూరైంది. ఈ రుణాన్ని స్త్రీ నిధి, ఉన్నతి, బ్యాంకు లింకేజీ ద్వారా 50,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు అందించారు. ఈ డబ్బుతో వారు వివిధ ఉపాధి మార్గాలను ఎంచుకొని ముందుకు సాగుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కిరాణా, పాల వ్యాపారం, పాడి, హోటల్, మాంసం దుకాణాలు ఇలా నచ్చిన రంగంలో ఆదాయ మార్గాలు కల్పించారు. ఎన్నో ఏళ్లుగా సారా తయారీ వృత్తిలో ఉంటూ అనేక అవమానాలు, విమర్శలు ఎదుర్కొన్న వారంతా ప్రస్తుతం ఇలా పలు వ్యాపారాలు చేసుకుంటూ గౌరవంగా మంచి ఆలోచన. చిన్న సబ్మిషన్ సార్. మొన్న మీరు ఇచ్చిన సజెషన్స్ మేరకు ఇనిషియేటివ్ తీసుకుని 22A పైన ఒక రోజు మెగా గ్రీవెన్స్ పెట్టాం సార్ ఏలూరులో 2 days ago. ఒకే రోజున 1,296 మంది బెనిఫిషరీస్కి 169 ఎకరాలు ఒకే రోజున అదే రోజున ఆర్డర్స్ కూడా ఇచ్చేసి కలెక్టర్ గారు ఆ రోజు బాగా స్పందించారు. వీఆర్ ఏబుల్ టు సెట్ ఎ ట్రెండ్ సార్. 22A పరిష్కారంలో ఏలూరు జిల్లాలో బాగా చేశాం సార్. దృష్టికి తీసుకొస్తాం. ఐఎమ్ వెరీ హ్యాపీ. దట్ ఈస్ అనదర్ ఇష్యూ, బిగ్ ఇష్యూ. దానికి కూడా ఒక పాజిటివ్ వే తీసుకున్నారు. కంగ్రాచులేషన్స్. ఇక్కడ మీరు చూస్తే ఒక సింపుల్ ఐడియా. ఆల్వేస్ మనందరం ఆలోచించేది ఐడి ఉంది, మనం ఉక్కుపాదం మోపాం, హెరాస్ చేసాం, లేకపోతే అరెస్టులు చేసాం, కంట్రోల్ అయిపోయింది అనుకుంటున్నాం. వాళ్ళు మళ్ళీ డెస్ట్రెస్తో ఏదో ఒక విధంగా మళ్ళీ ఆ పని చేసే పరిస్థితికి వస్తున్నారు. వాళ్ళని కంట్రోల్ చేయడమే కాకుండా మార్పు తీసుకోవడానికి దిస్ ఈజ్ ది బెస్ట్ వే. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. యూ స్టార్టెడ్ విత్ 226 ఆల్ కలెక్టర్స్.
ఐడి ఫ్రీ డిస్ట్రిక్ట్స్ అనౌన్స్ చేయడమే కాకుండా ఐడెంటిఫై ది ఎగ్జిస్టింగ్ విక్టిమ్స్ అనగానే వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఆ ఫ్యామిలీస్ని తీసుకొని అక్యూజ్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఆ అలవాట్లు ఉండే వాళ్ళు తీసుకొని అక్కడి నుంచి మొత్తం ఫస్ట్ ఫేజ్ ఇది స్టార్ట్ చేయండి. రెండోది, చాలామంది ఈరోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా వర్కౌట్ చేయాలి. డ్రగ్స్కి అడిక్ట్ అయ్యారు. దీస్ అనదర్ బిగ్గెస్ట్ ప్రాబ్లం. నా ఈ 2 ప్రోగ్రామ్స్ కూడా మళ్ళీ నార్మల్స్ తేవడమే కాకుండా ముందుకు తీసుకుపోవడానికి వీఆర్ స్పెండింగ్ సమ్ మనీ. అది కూడా మేము మార్జినల్ మనీగా ఇస్తాం. మనీతోనే కాదు, మనీ మీకు ఇస్తే మీరు ఏం చేస్తారంటే డబ్బుల కోసం పనిచేస్తారు, లేకుంటే డబ్బులు ఖర్చు పెట్టాలి కాబట్టి పనిచేస్తారు. దాంతో ఫలితాలు రావు. ఎప్పుడు కూడా స్ఫూర్తి నింపే విధంగా, ఫలితాలు వచ్చే విధంగా మీరు పనిచేస్తే ఆటోమేటిక్గా వస్తుంది. నేను ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని చెప్తున్నా, మీరు కూడా ఒకసారి అందరితో కోఆర్డినేట్ చేసుకొని ఈ 2 కూడా బెస్ట్ ప్రాక్టీసెస్ మీరు ప్రొడ్యూస్ చేయాలి. అందరికీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం ఒకటి, వాళ్ళకు కూడా యాక్టివిటీ క్రియేట్ చేస్తే డ్రగ్స్ తీసుకున్నవాడు కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం బయట వస్తాడు. మీరు ఎంతైనా సరే కంట్రోల్ చేసి ఏ పని లేకపోతే ఎప్పుడు అక్కడే ఉంటారు. స్పిరిచువాలిటీ ఎట్లా చేయాలి, డీ అడిక్షన్కి ఎట్లా పోవాలి, అవన్నీ వర్కౌట్ చేయండి. దీంట్లో ఒక మోడల్ క్రియేట్ చేయండి, మనకు ఒక ఐడియా వస్తుంది నెక్స్ట్ దీనికి. ఇది కూడా ఇమ్మీడియట్గా అడాప్ట్ చేసి ఐడి ఫ్రీ చేయడమే కాకుండా అక్కడ ఉండే వాళ్ళందరినీ మానిటర్ చేయడం మీ బాధ్యత. ఇది కూడా అడాప్ట్ చేసుకోండి, సరిపోతుంది. గుడ్ ప్రోగ్రామ్, కంగ్రాచులేషన్స్. ఇప్పుడు 22A చేశారు. నెక్స్ట్ డిస్కషన్కి వస్తుంది. I will tell you how to do it. Then 4. Sir, good morning, sir. Sir, the name of the initiative from SPSR Nellore district is Champion Farmers, sir. Before the initiative, sir, I'll just give the background, sir, why this initiative is required, sir. So in Nellore district, sir, if we see the data from 2014 to 2025, sir, maximum area of under cultivation was in the year 2015, sir. It was 7.5 lakh acres, sir. From there, sir, slowly the area under cultivation came down, sir. So much so, sir, in the year 2022 and 23, sir, there was no first crop, sir. There was only second crop, sir. But the things have changed from the year 2024, sir. And this year, situation is totally changed, sir. In Somasira, sir, today I have 100-meter level of water, sir. 75 TMC of water is there. Kandalel, 62, sir. My district capacity to hold water is 185 TMC. It is 185 TMC, sir. I have released, because there was no storage, sir, I had to release 135 TMC into Penna River, sir. So this is a good news, sir, but it also brings a challenge to me, sir. If I don't address this challenge, sir, I will be under trouble, sir. So the first challenge is, sir, paddy remains the